Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. నిన్న సాలే ఫంక్షన్‌లో మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక మెంబర్ 'త్రిగుణ' అనే మూవీ చేసున్నారు. తను సినిమా చేసి 50% షూట్ కంప్లీట్ అయిపోయి, తర్వాత ఏం చేయాలో అర్థం గాక, దిక్కుతోచక, ఫర్దర్ గైడెన్స్ లేక, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్‌గా తను అంత అంటే అది కంప్లీట్ చేయడానికి సోర్స్ లేక ఆహ్, ఫంక్షన్‌లోనే నాకు కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. అదేంటంటే ఇక 'త్రిగుణ' మూవీ సంబంధించి పూర్తిగా బాధ్యతలు మీకే అప్పచెప్తాం సార్. రిమైనింగ్ ఎలా కంప్లీట్ చేయాలి? ఎలా వెళ్ళాలి? ఏంటనేది. సో, నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలున్నాయి. సినిమా స్టార్ట్ చేసి అంటే రకరకాల మాటలు చెప్తుంటారు సినిమా ఇండస్ట్రీలో. మాటలు చెప్పేసి సినిమా స్టార్ట్ అయిపోతది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సో, దాంట్లో ఈవెన్ 50% కూడా కంప్లీట్ చేయకుండా ఆ బడ్జెట్ క్లోజ్ అయిపోతది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కంప్లీట్ అయిపోతాయి. తర్వాత అప్పులు చేసి, సప్పులు చేసి కొంత లాగుతూ వచ్చినా కూడా బండి లాగలేకపోతుంటారు. అలాంటి సినిమాలు కుప్పలు కుప్పలున్నాయి సినిమా ఇండస్ట్రీలో. అయితే నేను చెప్పేదేంటంటే ఈసీ అవన్నీ టేకప్ చేసి, ఆ ప్రాజెక్ట్‌లు ఇయన్నీ చేసే సిట్యుయేషన్ ఉండదు. నేను ఏదైనా సపోర్ట్ ఇచ్చేది కొత్త ఆర్టిస్ట్‌లకు, కొత్త టెక్నీషియన్‌లకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సపోర్ట్ ఇచ్చేటివన్నీ మీకు అప్డేట్‌లు ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒక్కొక్క సినిమాకి లక్షలు, లక్షలు పెట్టుకుంటూ వెళ్తే మనము అంటే నేననుకున్న ఇంటెన్షన్ కొత్త ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకు సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. డబ్బులున్నాయి గదా! అని జెప్పేసి ఎలా పడితే అలా వాడడం కరెక్ట్ కాదు. ఆ డబ్బుల్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లందరికీ వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక తమ్ముడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తమ్ముడు మెసేజ్ చేశాడు. ఫోన్‌లో ఎప్పుడు నేను రిసీవ్ చేయను గానీ మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి, "అన్నయ్య నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. 2 రోజుల నుంచి అన్నం గూడా తినలేదని" జెప్పేసి మెసేజ్ చేశాడు. సో, మెసేజ్ చేస్తే నేను ఇమ్మీడియేట్ నా పద్ధతి తెలుసు గదా! రూ. 100 ఎమ్మెల్యే. మీ ఫోన్‌పే నంబర్ చెప్పండి. లేదా గూగుల్ పే నంబర్ చెప్పండి అని జెప్పేసి చెప్తే నేను చెప్పాను తనకి. నేను ఏదైతే మాట ఇచ్చానో మీరు ఎంతమంది మెసేజ్‌లు చేసినా గూడా మీకు రూ. 100 వచ్చేస్తుంది. ముందు కడుపు నిండా భోంచేయండి. మీరు ఎన్ని రోజులయ్యిందో తిని. ఫస్ట్ భోంచేయండి. మంచిగా తిని, దాని తర్వాత కొంచెం రిలాక్స్‌డ్‌గా ఆలోచించండి. నెక్స్ట్ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏంటి? సొల్యూషన్ ఏంటి అనేది. ప్రతి ప్రాబ్లమ్‌కి సినిమా ఇండస్ట్రీలో సొల్యూషన్ ఉంటది. అలాగే టెక్నీషియన్‌లకు సొల్యూషన్ ఉంటది. ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్‌కి సొల్యూషన్ ఉంటది. సో, దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి. నేను చేయలేను, నేను పెట్టలేను అనుకుంటే జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేము. నేను 'త్రిగుణ' మూవీ ప్రొడ్యూసర్ చెప్పేది ఒకటే, ఆ తమ్ముడికి చెప్పేది ఒకటే. అలా చెప్పి ఆహ్, ఆ తమ్ముడికి రూ. 100 నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది మార్నింగ్ ఫార్వర్డ్ చేశాను. తను మెసేజ్ పెట్టింది మార్నింగ్ టైమ్. రైట్ నేను నా పనుల మీద ఉన్నాను. మరలా ఈవినింగ్ టైమ్ మళ్ళా మెసేజ్ వచ్చింది. "అన్నయ్య నాకున్న ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎప్పుడైతే ఏదైతే నేను సఫర్ అవుతున్నానో దానికోసం నాకు అమౌంట్ అరేంజ్ అయిపోయింది. నేను ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డాను. ఆకలితో ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు. మీరు పంపించిన రూ. 100తో నేను మంచిగా కడుపు నిండా తినేసి ఒక బిర్యానీ తీసుకొనేసి కడుపు నిండా తిని, ఆలోచించి నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతికితే నాకు దొరికింది. ఈవినింగ్‌కే నాకు నా ఆహ్, ప్రెజెంట్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యింది. నేను ఏం చేస్తున్నానంటే, మీరు ఎంత ఓపెన్ హార్టెడ్ అని అర్థమైంది నాకు. నేను మీరు పంపించిన రూ. 100 మీకే పంపిస్తున్నాను. నాలాగా ఆకలితో ఉన్న వాళ్ళకి మీ ఈ సర్వీస్‌ననేది కంటిన్యూ చేయండని ఎంతోమంది ఆకలితో అల్లల్లాడిపోతున్నారు. సో, మీ రూ. 100 మీకు పంపిస్తున్నాను. మరలా నాకెప్పుడైనా గూడా ఫ్యూచర్‌లో ఇలాంటి ఆకలి బాధలు ఉంటే మీకే మెసేజ్ చేస్తాను. నాకు మరలా 100 పంపిద్దురు అని జెప్పేసి రూ. 100 రిటర్న్ పంపించాడు. నిజంగా నేను చేస్తున్న ఈ పనులు ఎంతోమందికి సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి ఒక పూట కడుపు నిండా భోజనం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో పంపిస్తున్నాను. అది ఎంత సాటిస్ఫై‌గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. సో, అలాంటి కల్మషం లేని వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 100 పంపించాల్సిన అవసరం లేదు. మరలా పంపించి ఇంకో మనిషికి ఉపయోగపడతది. మీరు ఇదే పని చేయండి అన్నయ్య. మీరెక్కడ ఆగొద్దు. మనుషులు ఎక్కడో ఉండరు.
గొప్ప మనుషులు ఎక్కడో ఉండరు. మాలోనే ఉంటారు. మేము గుర్తించలేకపోతుంటాం అంతే. లాంగ్ లివ్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. నేను ఈ పనులను చేస్తున్నది డబ్బులు ఎక్కువే కాదు. నా సినిమా ఇండస్ట్రీలో నా ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు నేను చేతనైనంత సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం. ఆ బాధలన్నీ నేను గూడా పడ్డాను. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఆకలి బాధలు దారుణంగా పడ్డాను. ఆకలి విలువ తెలుసు. అందువల్లే నేను ఏవైనా గూడా ప్రోగ్రామ్ చేస్తే ఈ విధంగా డిజైన్ చేస్తాను తప్ప, సినిమాల మీద ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయను. అర్థం చేసుకోండి. నన్ను మంచి మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో ఏ బాధలున్నా నాకొక మెసేజ్ చేయండి. మీకు ఫస్ట్ మీ మెసేజ్ మీ ప్రాబ్లమ్స్ వినడానికి నేను బాధ్యతగా వినడానికి రూ. 100 మీకు పంపిస్తాను. ఫస్ట్ మీరు కడుపు నిండా భోజనం చేయండి. సొల్యూషన్ అనేది మీ దగ్గరే ఉంటది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే. జీవితంలో వచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దాని పక్కనే ఉంటది. మనం గమనించం అంతే. సొల్యూషన్ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వండి. సో, మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే లేట్ చేయకుండా నాకు మెసేజ్ చేయండి. ఈ రూ. 100 ఎమ్మెల్యే మీ దగ్గరే ఎప్పుడూ ఉంటాడు. మీతోనే ఉంటాడు. కనీసం నేను అన్నీ చేయలేకపోవచ్చు. కనీసం మీ ఆకలి బాధలను తీర్చగలను. సో, లేట్ చేయకుండా నా కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. ఈజీ సినిమా ఫ్యామిలీతో కలిసిపోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి రండి. ఇమ్మీడియేట్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎటువంటి మీడియేటర్ లేకుండా నేనే కమ్యూనికేషన్‌లోకి వస్తాను. ఓకేనా? నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.